ఆదిత్య ఫోన్ ఏమైనా చేశాడా? లేదు తులసి, నేను చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓకే సరే. హలో మేడం నమస్తే, నేను తులసిని మాట్లాడుతున్నాను. చెప్పు. మీరిప్పుడు ఎక్కడున్నారు మేడం? మా మామయ్య ఎక్కడున్నారో మీకేమన్నా తెలుసా? ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉన్నారా? ఏంటి తులసి, ఏదైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు మేడం, వచ్చాక కలుస్తాను. ఏదైనా ఉంటే చెప్పు. అయ్యో అలాంటిదేం లేదు మేడం, అవసరమైతే నేనే కాల్ చేస్తాను. సరే, నువ్వెలా అంటే అలా. ఓకే మేడం, ఉంటాను. మా మామయ్య అడ్రస్ కనుక్కోండి అని ఎలా చెప్పాలి? పైగా చాలా బిజీగా ఉన్నారు. అంతా నా బ్యాడ్ లక్ అనిపిస్తోంది. ఈ విషయం అమ్మకు చెప్పకూడదు, ఇంకా ఆలోచించి బాధపడుతూ ఉంటుంది. ఏమండి, మేం పెళ్లి వస్తువులు కొనటానికి వెళుతున్నాం. ఇలాగే వెళ్తారా? ఇలా వెళ్తే మిమ్మల్ని ఎక్కడో ఒక్కడ తులసి చూస్తుంది. ఈ పాటికి అది వెతుకులాట్లో ఉండే ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఆలోచన నాకు కూడా వచ్చింది, అందుకే బురకాలు తెప్పించాను. అవి వేసుకుని ఇప్పుడు వెళ్తాం. మంచి ప్రిపరేషన్లోనే ఉన్నారు. దాని సంగతి తెలుసు కదా, దాంతో ఎప్పుడూ ప్రమాదమే. వెళ్ళొస్తాము. జాగ్రత్తగా వెళ్ళండి. అవును, ఎలా వెళ్తున్నారు? క్యాబ్ బుక్ చేసాం మావయ్య. గుడ్, వెళ్ళండి. ఏమండి, వెతుకుతా వెతుకుతా అని వెళ్ళింది. ఎక్కడ తిరుగుతుందో ఏమో, ఏమైనా తిందో లేదో. అదిగో వస్తుంది. ఏమిటే, ఏమైనా తెలిసిందా? లేదమ్మా. అవునే, మినిస్టర్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నువ్వేమైనా ఫోన్ చేసావా? వెళ్ళి కలిసి వచ్చావా? లేదమ్మా, మినిస్టర్ గారు ఢిల్లీ వెళ్లారంట. ఇవాళ పార్టీకి వెళ్తున్నారంట. వారం 10 రోజుల తర్వాత వచ్చాక కలుస్తానన్నారు. ఈలోపు వాడు పెళ్లి చేసేస్తే ఎలాగే? పోనీ అన్నయ్య గురించైనా కనుక్కోమనకపోయావా? ఢిల్లీలో పని మీద ఉన్న వాళ్ళని ఇవన్నీ అడుగుతామా ప్రియా? అడగకపోతే నీ జీవితం ఆగమైపోతుంది కదే. ఎలాగండి ఇప్పుడు అన్నయ్య వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది మనకి? ప్రియా, ఎందుకు అలా టెన్షన్ పడతావు? కాస్త కంట్రోల్ అవ్వు. అవును ప్రియా, ఎలాగో అలాగే నేను ట్రై చేస్తాను కదా. ఏంటే ట్రై చేయడం? ఏంటో నాకు నరాల చిట్లిపోతున్నట్టు అనిపిస్తుంది. ప్రియా, నువ్వు అసలు కంగారు పడొద్దు. ఏం కాదు, కాస్త ప్రశాంతంగా ఉండు.
తులసి, ఎందుకైనా మంచిది వెళ్ళి టాబ్లెట్స్ పట్టురామా. ఒకటి వేసుకుంటే మంచిది. సరే సాంబయ్య. అయ్యో, సాంబయ్య, అమ్మ టాబ్లెట్స్ అయిపోయాయి. ఎన్నిసార్లు చెప్పను? 4 ఉండగానే చెప్పమని. నా టెన్షన్లో నేనుండి మర్చిపోయానే. సర్లే, దేనికి టెన్షన్ పడుకో. సాంబయ్య, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. అత్తయ్య, తులసి. తులసా? ఎక్కడే? అదిగో. అయినా మనం బుర్కాల్లో ఉన్నాం, భయపడాల్సిన అవసరమేం లేదు. ఏదేవైనా దానికి ఎదురు పడితే ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఇదిగో ఏమండి, మిమ్మల్ని. ఈ పర్స్ మీదేనా? మాదే. ఇలా పారేసుకుంటే ఎలా? చూసుకోవాలి కదా. నాకు దొరకబట్టి సరిపోయింది. తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మమ్మమ్మమ్మ, ఎంత పెద్ద గండం తప్పిపోయింది. బురకాలో రావటం ఇలా మంచిదైంది, లేకపోతే దొరికిపోయేవాళ్ళం కదా. గోల్డ్ షాప్ నుంచి వచ్చేటప్పుడు ఎదురుపడలేదు, అప్పుడు పడితే చచ్చేవాళ్ళం. అప్పుడు మన మొహాలకి బురకాలు కూడా వేసుకోలేదు. నిజమే. పద పద, త్వరగా చీరలు కొనుక్కోవాలి. నాన్న, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఎలాంటి దాపరికం లేకుండా నాకు నిజం చెప్తావా? ఏంటది? నిజం చెప్తానని మాట ఇవ్వండి. ఏంటో చెప్తా.
చెప్పాల్సిన విషయమైతే తప్పకుండా చెప్తాను. మళ్ళీ అదేంటి? మరి ప్రశ్న చెప్పకుండా ప్రమాణాలు చేసుకుంటే ఎలా? నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉందో లేదో తెలియని సమాధానమైతే ఎలా నేను చెప్పగలను? సమాధానం చెప్పలేని ప్రశ్న కాదు. నా దగ్గర సరైన సమాధానం ఉంటే నిజమే చెప్తాను. మనకి తులసి దగ్గర, లక్ష్మి దగ్గర. తులసితో రక్త సంబంధం ఉంది, అదే దగ్గర. లక్ష్మితో ఎలా అయినా కాస్త దూరపు బంధుత్వమే. తులసి ఎక్కువ చదివిందా లక్ష్మ? వానాకాలం చదువు లక్ష్మిదే. అసలు చదువు కింద లెక్కే కాదు. చదువు తక్కువ, దూర బంధుత్వం, ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏం లేవు. పైగా తులసి అందంగా ఉంటుంది కదా. మరి దేనికి నాన్న? మరి మీరు అమ్మా లక్ష్మితో నా పెళ్లి ఎందుకు చేయాలని చూస్తున్నారు? పుట్టినాడ చేసుకున్న ప్రమాణాల్ని ఎందుకు పక్కన పెట్టారు? మీరే ఎందుకంత పంతానికి పట్టుదలకు పోతున్నారు? మా ప్రేమను ప్రోత్సహించిన విషయం మర్చిపోయి సడన్ గా ఏకంగా తనతో మాట్లాడొద్దని శాసిస్తున్నారు. ఎందుకు నాన్న? రక్త సంబంధాన్ని కూడా కాదనుకుంటున్నారు. నిజం చెప్పండి నాన్న. చెప్తాన్రా. నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెప్తాను. నిజం చెప్పండి. నిజమే చెప్తాను. ప్రామిస్? ప్రామిస్ కానీ దానికంటే ముందు నువ్వు నాకు ప్రమాణం చేయాలి. ప్రమాణమా? ఎందుకు? ఆ నిజం మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పకుండా ఉండడానికి. సరేనన్నా. నాకు నా మేనకోడల్నే కోడలిగా చేసుకోవాలనుందిరా. దాని తెలివితేటలు, కలుపుగోలుతనం ఎవరికీ లేవో. మీ పెళ్లి చేయాలనే ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఈ వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండం. ఈ అబ్బాయి జాతకం ప్రకారం వధువు తల్లికి గండం. ఆదిత్య, ప్రియా అంటే నాకు ప్రాణం. తెలిసి తెలిసి మీ ఇద్దరి పెళ్లి చేసి నా ప్రాణం తీసుకుంటానని చెప్పు. అందుకే వద్దంటున్నాను. నా స్వార్థం మీ ప్రేమకు అన్యాయం చేస్తుందిరా. చెప్పరా, నా చెల్లిని చంపుకోనా? తులసిని తల్లి లేని పిల్లని చేయనా? వద్దు నాన్న. ఈ నిజం తెలియక మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మొండిగా ప్రవర్తించి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాను. అత్తయ్య నిండు నూరేళ్ళు బతకాలి నాన్న. రే, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. ప్రమాణం చేశాను నాన్న. అమ్మ మీద ప్రమాణం చేశావు.
ఇప్పుడేగా ఈ విషయం తెలిసిందే. మరి లక్ష్మిని పెళ్లి చేసుకుంటానన్నా. మరి పిచ్చి పనులు పిచ్చి వేషాలేంటి? వాడికి వశీకరణ మందు పెట్టడం ఏంటి? చిల్లర వేషాలు వేసి వాడిని మీ వైపుకు తిప్పుకొని తులసితో పెళ్లి చేయించాలని చూస్తున్నారా? నేను ప్రయత్నం చేస్తున్నాను కదా ప్రియా. ప్రయోజనం లేని ఆలోచనలు ఎందుకు నువ్వు చేయడం? మొహం అంతా ఎలా పీకిపోయిందో చూడు. మందులు మానేస్తే అడ్రస్లు తెలుస్తాయా? ప్లీజ్ ముందు టాబ్లెట్ వేసుకో. నీకు ఆదిత్యకి గొలుసు సగం సగం చేసి వేసినట్టే ఒకే రకమైన ఉంగరాలు నాకు వదినకి అన్నీ చేయించాడు. అమ్మ దుర్గమ్మ, బుర్కా వేసుకొని నన్ను బురడి కొట్టించావా? చెప్తా నీ సంగతి. ప్రియా, నేను ఇప్పుడే వస్తాను. దీనికేదో ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా ఈసారి వాళ్ళ ఆచూకీ కనుక్కునే వస్తుంది. ఆదిత్య, ఏంట్రా బాధపడుతున్నావా? భరించడం నేర్చుకుంటున్నానన్నా. మా కోసం నీ ప్రేమను చంపుకొని లక్ష్మితో పెళ్లి కొప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ రా. ఈ బ్రతుకునిచ్చింది మీరు, పెంచి పెద్ద చేసింది మీరు. నా కోసం ఎన్నో చేశారు. మీకోసం కాదు, మన కోసం, అత్తయ్య క్షేమం కోసం, నీ ప్రాణం కోసం. ఒక్కటైనా చేశానన్న సంతోషం, తృప్తి కలగాలి కదా నాన్న. ఇది త్యాగం కాదు, స్వార్థమే. గొప్ప మాట అన్నావురా. గొప్పగా పెంచారు కదా నాన్న. సంస్కారం చూపించుకోవాలి కదా. మీ తృప్తి మేరకు నడుచుకుంటేనే కదా మీరు సంతోషపడేది, గర్వంగా ఫీల్ అయ్యేది. మిమ్మల్ని విడదీసి బాధ పెడుతున్నాను, కానీ తప్పడం లేదు. ఏమండి, బొరకాలో ఉన్నాం కాబట్టి బయటపడ్డాం, లేకపోతే దానికి దొరికిపోయేవాళ్ళం.